సరే ఈ రోజు రెండు ముఖ్యాంశాలనే చెప్పుకోవాలి. కలెక్టర్ల సమావేశం చంద్రబాబు గారు తూచా తప్పకుండా అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కూడా ఇది 4వసారి ఆయన నిర్వహించడం. ముఖ్యంగా ఆయన వాళ్ళకి చాలా అంటే ఫ్యూచర్లో ఏ విధంగా చేయాలి దిశానిర్దేశం చేసినట్టు తెలుస్తోంది. ముఖ్యంగా వృద్ధి రేటు గురించి మాట్లాడారు అంటున్నారు. సో ఆయన మొదటి నుంచి కూడా మన కాంక్లేవ్ కూడా అదే మాట్లాడటం జరిగింది. సమావేశం గురించి డీటెయిల్స్ ఏంటి సార్? ఇక్కడ మనం ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే కలెక్టర్లు అనేవాళ్ళు పరిపాలనా విభాగంలో కీ ఫ్యాక్టర్స్. వాళ్ళు కరెక్ట్గా చేస్తే గవర్నమెంట్కి మంచి పేరు వస్తుంది. వాళ్ళు తప్పులు చేస్తే లేకపోతే ప్లానింగ్ కరెక్ట్గా వాళ్ళు చేసుకోకపోతే గవర్నమెంట్కి చెడ్డ పేరు వస్తుంది. ఈ విషయం తెలిసిన వ్యక్తి కాబట్టి, పరిపాలనా అనుభవం ఎక్కువ ఉన్న వ్యక్తి కాబట్టి, టీముని ఎట్లా లీడ్ చేయాలో తెలిసిన ఒక టీం లీడర్ కాబట్టి చంద్రబాబు నాయుడు ఇన్నిసార్లు కలెక్టర్ల కాన్ఫరెన్స్ పెట్టాడు. మనకేం తెలీదు. మనకి ఎప్పటికప్పుడు మన సజ్జల రామకృష్ణారెడ్డి చెప్తుంటాడుగా ఫోన్ చేసి ఎవరి మీద కేసు పెట్టాలి, ఎట్లా పెట్టాలి అనేది కూడా సజ్జల రామకృష్ణారెడ్డి డైరెక్షన్లో పనిచేసే వాళ్ళతోటి మనం ఎందుకు మాట్లాడటం అని చెప్పి అప్పట్లో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న ఆ 5 సంవత్సరాల కాలంలో ఏ రోజు కలెక్టర్లో ప్రెస్ కాన్ఫరెన్స్ లేదు, ఎస్పీలతోటి కాన్ఫరెన్స్ లేదు. కూడా ఒకసారి పెట్టి మీరు చెప్పినట్టు ఒకసారి పెట్టాడు. ఆ ప్రజావేదిక అంతా కూల్చేసేయండి. అసలు ఇక్కడ మనం అభివృద్ధి చేయటానికి రాలేదు, మనం విధ్వంసం చేయటానికి వచ్చాము అని క్లియర్ కట్ మెసేజ్ ఇచ్చాడు అందరికి. వెళ్ళిపోయాడు, మళ్ళీ మీటింగ్ పెట్టలేదు. ఇది జగన్మోహన్ రెడ్డి చేసిన పని. ఇప్పుడు ప్రతి కాన్ఫరెన్స్లో ఆయన ఫస్ట్ కలెక్టర్ల కాన్ఫరెన్స్ పెట్టినప్పుడే చంద్రబాబు నాయుడు ఏం చెప్పాడంటే కలెక్టర్లకి వాళ్ళతోటి ప్రజెంటేషన్ ఇప్పించాడు కొన్ని సెలెక్టెడ్ టాపిక్స్ మీద. అంటే కలెక్టర్లు వాళ్ళందరూ ఇందులో భాగస్వాములు కావటం, పరిపాలన ఇట్లా ఉంటే బాగుంటుంది అని వాళ్ళ కొత్త తరం ఐఏఎస్ ఆఫీసర్లు వాళ్ళ ఒపీనియన్ తీసుకోవటం, వాళ్ళ ఒపీనియన్ని గౌరవించటం, మనకి ఏం కావాలో చెప్పటం, అంటే పొలిటికల్ గవర్నెన్స్ ఎలా ఉండాలో చెప్పటం. ఇవన్నీ అంటే ఇటువంటివన్నీ చెయ్యాలి అంటే ముఖ్యమంత్రి ప్లేస్లో ఉన్న వ్యక్తికి విశాల భావాలు ఉండాలి, అడ్మినిస్ట్రేటివ్ కెపాసిటీస్ ఉండాలి, అడ్మినిస్ట్రేటివ్ క్యాపబిలిటీ ఉండాలి, వీటన్నిటితో పాటు విషయ పరిజ్ఞానం ఉండాలి. ఈ 4 ఆయనకి లేవు, ఈయనకి ఉన్నాయి. అది బేసిక్ తేడా. అందుకనే ఆ రోజు పరిపాలన మొత్తం కూడా బూతుల మయం, బూతులే. ఈరోజు గ్రోత్ రేటు ఎట్లా ఉండాలి, జిఎస్డిపి నేషనల్ యావరేజీ 8.8 ఉంటే స్టేట్ యావరేజ్ ఫస్ట్ క్వార్టర్లో 10.5% జిఎస్డిపి అంత ఉంది. మొత్తం అసలు విపరీతమైన పెరుగుదల, నేషనల్ యావరేజ్తో పోలిస్తే విపరీతంగా పెరుగుదల ఉన్నది అన్ని సెక్టార్లలో. అగ్రికల్చరు, ఇండస్ట్రీస్, సర్వీస్ సెక్టార్, ఈ 3 సెక్టార్లలో కూడా పెరుగుదల కనపడుతూ ఉన్నది. ఎట్లా సాధ్యమైంది? ఈ 14-15 నెలల్లోనే ఇది ఎట్లా సాధ్యమైంది అంటే అంతకు ముందర రాష్ట్రంలో ఒక డైనమిజం పోయింది, మొత్తం విధ్వంసం రాజ్యం ఏలింది, ప్రజలు అశాంతిలో బతికారు. ఓ చిన్న ఒక కిరాణా షాపు నడుపుకునే వ్యక్తి కూడా అభద్రతా భావంలో బతికాడు. కిరాణా షాపు నడుపుకోవాలి అంటే స్థానికంగా ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడికి కప్పం కట్టాలి. అటువంటి దారుణమైన పరిస్థితుల్ని జగన్మోహన్ రెడ్డి కల్పించాడు. ఈ రోజున 10 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులతోటి ఆంధ్రప్రదేశ్లో దిగుతున్నారు అక్కడ మనుషులు, పెద్ద పారిశ్రామికవేత్తలే కాదు, చిన్న పారిశ్రామికవేత్తలు కూడా తీసుకొచ్చేసి వాళ్ళని మిమ్మల్ని పెద్దవాళ్ళని చేస్తామని చెప్పి తీసుకొచ్చి పెడుతున్నారు. స్టార్టప్ కంపెనీలు అన్నీ కూడా అసలు ఇబ్బడిగా వస్తున్నాయి. ఎందుకు వస్తున్నాయి అంటే వాళ్ళకి ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది. జగన్మోహన్ రెడ్డి టైంలో కిరాణా షాపు నడపటానికే భారం అయిన పరిస్థితి ఈ రోజున పెద్ద కంపెనీలు కూడా వచ్చేసి స్వేచ్ఛగా వాళ్ళు వ్యాపారం చేసుకోవటం, ఎంప్లాయ్మెంట్ కల్పించటం. మొన్న ఎవరో ఒక ఆయన చెప్తూ ఉన్నాడు, ఏదో కంపెనీ పెడదామని వచ్చేటండి, ఆంధ్రప్రదేశ్లో కంపెనీ పెడతామండి అంటే కంపెనీ పెట్టండి, ఓకే, ఎంత పెట్టుబడి పెడతారు ఏంటి అని అడిగి ఆ తర్వాత P4 కింద మీరు కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద మీరు పేద కుటుంబాలని దత్తత తీసుకోవాలి అని చెప్పాట. అంటే మేము ఒక 100 కుటుంబాలు తీసుకుంటామండి అని వాళ్ళు చెప్తే 100 కాదు, మీరు 200 కుటుంబాలు దత్తత తీసుకుంటానంటే మీరు రండి. ఈ దత్తత తీసుకోవటమే కాదు,
ఎంప్లాయ్మెంట్ జనరేషన్ మీరు ఎంత చెప్పారో అంత ఎంప్లాయ్మెంట్ మీరు జనరేట్ చేయాలి. ఈ 2 నా కండిషన్లు. ఈ కండిషన్లు మీరు ఒప్పుకుంటే మీకు రాష్ట్ర ప్రభుత్వం ఏ సహాయం కావాలో అడగండి, మేము చేసి పెడతామని చెప్పాట. అది చంద్రబాబు నాయుడు డైరెక్షను, విజన్. అందుకని వచ్చేవాళ్ళు కూడా ఏమంటారు, అప్పట్లో జగన్మోహన్ రెడ్డి ఏమడిగాడు, మరి నాకేంటి అన్నాడు కదా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు P4కి ఎంత పెడతారు, ఎంప్లాయ్మెంట్ ఎంత క్రియేట్ చేస్తారు, మీరు పెట్టుబడి ఎంత పెడతారు, మేము ఏం సౌకర్యాలు కల్పించాలని అడుగుతున్నారు. ఈ తేడా, చిన్న తేడానే గ్రోత్ రేట్లో ఆంధ్రప్రదేశ్ని దూసుకెళ్లేలాగా చేస్తున్నది. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.